హాయ్ అండి, ఈరోజు టొమాటో రైస్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయి తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసి అందులోకి ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొన్ని వెల్లుల్లి చిద్మి వేసుకోవాలండి. ఆ తర్వాత టొమాటోలు ఇవైతే నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడే లోకల్ టమాటాలు తెచ్చుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి, అలాగే త్వరగా మగ్గుతుంది, ఎక్కువ టైం తీసుకోదండి. మరి టమాటా వేసాక మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత తీసి చూస్తే ఇక మగ్గిపోయినాయండి. ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే కొన్ని గ్రీన్ పీస్ వేసుకున్నానండి. ఈ సీజన్లో చాలా వస్తాయి మార్కెట్లో. ఆ తర్వాత మళ్ళీ సరిపడా పసుపు, కారము మీ రుచికి సరిపడా మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి, కావాల్సినంత. ఆ తర్వాత ఉప్పు కలిపి మరొకసారి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలండి. లోకల్ టమాటాలు కాబట్టి త్వరగానే మగ్గుతాయి. ఇది తొందరగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీనికి కావాల్సినంత మనకు ఎంత కావాలో మరంత వాటర్ వేసుకొని, నేనైతే ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకున్నాను. అందులోనే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి ఉడికించుకోవాలండి. ఈ విధముగా దగ్గరైపోయిన తర్వాత కొంచెము కన్సిస్టెన్సీ దగ్గర పడ్డాన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసి మొత్తం కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా నోరు నుంచి టమాటో రైస్ రెడీ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ సమయంలోనే మనకు నచ్చిన విధముగా మరి టొమాటో రైస్ ఈ విధముగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరి చివరిలో ఒక నిమ్మకాయ పిండి ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో నోరూరించే టొమాటో రైస్ రెడీ అండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.